వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. సాకారమైన అపర భగీరథుడి జల స్వప్నం. కేసీఆర్ సంకల్పానికి ప్రతిరూపం సీతారామ ప్రాజెక్ట్. బీఆర్ఎస్ చేసిన పనులను తామే చేశామంటున్నారు సీఎం. మంత్రుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ గురించి ఇప్పుడిప్పుడే రైతులకు తెలుస్తోంది. రైతు భరోసా లేదు, వడ్లకు బోనస్ లేదన్న కేటీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నిరసన. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లివ్వాలని డిమాండ్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరం. దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలు. అప్డేట్ చూస్తే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను దగా చేశారన్నారు. రేవంత్ సర్కార్ రైతులను, ఆడబిడ్డలను మోసం చేస్తోందని చెప్పారు. ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల బస్సులో కొట్టుకుంటున్నారని చెప్పారు ఆయన. మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పీ 2183, బోనస్ 500 కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి. సన్నవడ్లకు గిరాకే బాగుంటుంది బయట. మామూలుగానే 10% మనోళ్ళు 10% వండిస్తారు కదా, అంతకంటే ఎక్కువ వండించారు మన దగ్గర. ఆ 10% గిరాకీ బాగుంటుంది. 2700 రూపాయలు రానే వస్తుంది. నువ్వు ఇచ్చే అక్కర కూడా లేదు దానికి. ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పీ ఏమో 2203 రూపాయలు, దొడ్డు మీద ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దానికి 500 కలిపినా 2700 వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్లో అదే వస్తుంది. అందుకే తెలివిగా ఏం చెప్పిండు పెద్దలు? ఒక సామెత చెప్తారు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. అందుకే ఏంది, ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు. సన్నాయి నొక్కుడు. ఇవ్వాల్సిన దొడ్డుగడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు. బోనస్ బోగస్ అయిపోయింది. రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది. రైతు కూలీల సంగతి ఉత్తదే, కౌలు రైతుల సంగతి ఉత్తదే. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరాలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలేని. రేపు 18వ తారీఖు కూడా పిచ్చిపిచ్చుకునే పెళ్లిళ్ళు, లెక్కలేని పెళ్లిళ్ళు ఉన్నాయి. 18వ తారీఖు మళ్ళా శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిళ్ళు ఇక లెక్క దివానం లేని ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా? లేక పతార లేదా? బంగారం దొరుకుతలేదా? ఏమైందో తెలియదు. గవే మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే, మన పల్లారాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ. లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండే. మళ్ళీ అదే 1,00,000 రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పి నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయనే ఇయ్యడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు. ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి. మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతటం? మనిషికో బస్సు పెట్టు మంచిగా. అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతటం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలోళ్ళని మోసం చేసారు. కేసీఆర్ 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2,000 4,000 కాదు, ఆ ఉన్న 2,000 2 నెలలకు కొట్టిరు. జనవరి నెలకు కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు.
రేవంత్ సర్కార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి సోదరులే కనబడుతున్నారన్నారు. రేవంత్ బావమరిదికి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అన్నిటికి మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేశారండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే, కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా. హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేములా తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరత్తున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు. అదో కథను మళ్ళా అటెన్కి అతికిచ్చారు. కొండల రెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండల రెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్నీ ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. చేయని మంచిగా నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు. బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది ఉంటాడు, సృజన్ రెడ్డి అని. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది. అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు. తొందరపడద్దు, మనం కూడా ఎల్తిపడ్డట్టు ఉంటుంది. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మన ధరణి మీద పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడి డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి. అందులో ఏమైనా చిన్న తప్పులు ఉంటే సవరించండి, మాకు అభ్యంతరం లేదు. రైతులు రాజు చేసేందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప గా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్కని తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తా లేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేశాడు? చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది. ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పిండు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా? ఇంత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. ఇక పార్టీని మోసం చేసిపోయినోళ్లకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అని స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని చెప్పారు. ఇక అసెంబ్లీలో ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వలేదన్నారు. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, బీఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు. మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవాయ అడుగుతారు. మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళల్లో రేపు కడియం శ్రీహరో, కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుపూర్లో కూడా అడుగుతారు, ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా ఏడవైంది అని అడుగుతారు. రైతులు మొదలవుతుంది. రుణమాఫీ కానోళ్ళు, ఏమాయ తమ్మి
ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయే కదా రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ్ అని అడుగుతారు. నేను మీ అందరికీ కోరేది ఒకటి, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు. హెల్త్ పడద్దు కదా, తొందర పడద్దు కదా. తొందర పడితే అవో మీరు ఓర్చుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కూర్చోలే, ఇంకా టికాయించలే, అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళను. 100 రోజుల్లో 600 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమలే. అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినాయి? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లోడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారలేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పుల పాలు చేసినాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం. మీరు మాకు అప్పజెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం, ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు? 300 చిల్లర కోట్లుండే. మనం దిగిపోయినాడు 2023లో వీళ్ళకి అప్పజెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే? 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు. మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పజెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా, తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. ఆ పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయటపడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలని 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు. మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేట్టు నేను చెప్పేది, వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి. అదే ఉల్లిగడ్డ కదా ఎట్లయితే ఒక్కొక్క పొర విప్పి మంచిగా నీట్గా చేయొచ్చో అట్లా ఒక్కొక్క విషయం కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రచారం విషయంలో అబద్ధాలు ఎన్నైతే వాళ్ళు ఆడుతున్నారో ఇప్పి చెప్పాలి. శిక్షణా తరగతి ప్రారంభించుకుందాం. ఇక బీఆర్ఎస్ విలీనంపై వచ్చే వదంతులను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. అడ్డమైన ప్రచారాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. ఇంటి ఆడబిడ్డను జైలులో పెట్టినా ప్రజల కోసం కొట్లాడుతున్నామన్నారు. 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. మనకు అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చే అక్కడ కూడా లేదు. జనగామ జిల్లా పార్టీ ఆఫీస్ మీకే ఉన్నది. బ్రహ్మాండంగా నడుపుకుందాం, అక్కడే శిక్షణా తరగతులు పెట్టుకుందాం. మన వాళ్ళను, కొత్త పిల్లలు, కొంతమంది సీనియర్ నాయకులు పోతే పోయినరు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని కూడా పార్టీకి ద్రోహం చేసిపోయినారు. ఇంకొక ఆయన స్పీకర్ ఉండే, మంత్రి ఉండే, ఆయన వేయండు. ఇంకొక పెద్ద మనిషి 2 సార్లు రాజ్యసభ, ఆయన బిడ్డ మేయరు, ఆయన వేయండు. వీళ్ళందరూ పోయినా నాకైతే విశ్వాసం ఉంది. ప్రజల చైతన్యము, ప్రజల్లో ఉండే ఒక ఉత్సాహం చూస్తుంటే, మన కార్యకర్తల్లో ఉండే పోరాట పటిమ చూస్తుంటే నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ ఎవరెవరైతే మోసం చేసిండ్రో ప్రజలే తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఇక వీడోడు కాయగూరలు ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు. విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా? బెయిల్ ముచ్చట మాట్లాడద్దా? అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా? అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా?
గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు? మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు. మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి. ప్రజల తరపున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరపున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగిన ఇన్ని రోజులు ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్లను కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్లను తీసుకుపోతా. ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది. తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతాయి. ఏమన్నారే ప్రగతి భవన్ గురించి? అందులో బంగారం బాత్రూమ్లోనే అన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో అన్నారు. 150 రూమ్లునే అన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లునే జర చూపెట్టకపోయినావు ఒకసారి అందరిని విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతాడు. బంగారు బాత్రూమ్లు ఎడునే చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతాడు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసిరంటే ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంక బిందెలని. ఎంత ఎట్లా తయారంటే ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి మన పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది. తెలంగాణకి ఇలా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ అది పర్మనెంట్ కాదు. ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం. తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు కూడా గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాన్ని పాతదాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అందులోనట. కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి. పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనన్నా మంచోడనన్నా సరే అయిపోయింది. ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు.